ఈరోజు మనం బీజగణితంలో వర్గ సూత్రాలు మరియు ఘన సూత్రాలు వాటి మీద పోటీ పరీక్షలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటి గురించి మనం చూద్దాం. ముందు వర్గ సూత్రాలు. మనం తెలుసుకోవాల్సిన వర్గ సూత్రాలు ఫస్ట్ బేసిక్ మనకు కావాల్సింది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎలా వస్తుందండి ఇది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ, బి ఇంటూ బి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయింది, ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ బిఏ, బి ఇంటూ బి బి స్క్వేర్. వీటిని మనం కొద్దిగా అరేంజ్ చేసి రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. సో దీన్నే మనం కొద్దిగా జామెట్రికల్గా కూడా చూడొచ్చు. ఇలాంటి వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్లో సైడ్ ఏ ప్లస్ బి ఉండే విధంగా తీసుకోండి. తీసుకున్నప్పుడు ఈ చిన్న స్క్వేర్ యొక్క వైశాల్యం ఏ స్క్వేర్ అవుతుంది, ఏరియా. ఈ దీర్ఘ చతురస్రం ఉంది కదా ఇక్కడ, దీనిది ఏరియా ఏబి అవుతుంది, దీనిది ఏబి అవుతుంది, దీనిది బి స్క్వేర్ అవుతుంది. మొత్తం స్క్వేర్ యొక్క ఏరియా వైశాల్యం, ఎందుకంటే సైడ్ ఏ ప్లస్ బి కదా, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అది ఈక్వల్ టు ఈ నాలుగిటికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏబి ఇంకో ఏబి ఉందండి, సో టోటల్ 2ab ఉంటుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. జామెట్రికల్గా చూస్తే ఇలా కూడా ప్రశ్న అడగవచ్చు. అంటే మనకు ఒక జామెట్రికల్ ఫిగర్ ఇచ్చి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఈ సూత్రాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే థియరటికల్గా అడిగే ప్రశ్న అనమాట ఇది. అలానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో ఇది మొదటి సూత్రం మనం నేర్చుకునేది. అలానే రెండో సూత్రం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. బి బదులు మైనస్ బి పెట్టడమే కదా, సో ఏ స్క్వేర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ బి స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ మైనస్ బి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు మనం అలానే ఒకవేళ 3 ఉన్నప్పుడు ఎలా స్క్వేర్ చేయాలండి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, ఏ ప్లస్ బిని సపరేట్గా సిని సపరేట్గా తీసుకొని చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్ ఈ సూత్రంలో, ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బి ఎలా రాస్తామో అలానే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సి రాయాలి. సో మనకి ఇప్పుడు ఇదేమవుతుంది, దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం వేస్తే దీని మీద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ac ప్లస్ 2bc అని రాసుకోవచ్చు. మనం ఇదన్నీ ఒక దగ్గర రాసుకుంటే స్క్వేర్ టర్మ్స్ అన్నీ ఏబిబిసిసిఏ టర్మ్స్ ఒక దగ్గర రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని రాసుకోవచ్చు అనమాట. సో మనం దీన్ని ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని కూడా రాసుకోవచ్చు. సో మనం ఈ 3 సూత్రాలని ఒక దగ్గర రాసుకొని మనం వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకున్న ఈ సూత్రాల్లో ఈ మూడింటిని ఒక దగ్గర రాసుకొని చూసుకుందాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఇవి. సో ఫస్ట్ వన్ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనగా ఏం రాయాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాయాలి. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలానే 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నప్పుడు దాని హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని మనం తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు వీటిల్లో మనం ఇంకో స్క్వేర్లలో వచ్చి ఇంకో సూత్రాన్ని చూద్దాం, బాగా వాడుకునేది ప్రశ్నల్లో. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఇంటూ మైనస్ బి. సో ఇదేమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, బి ఇంటూ ఏ ప్లస్ బిఏ, బి ఇంటూ మైనస్ బి మైనస్ బి స్క్వేర్. సో ఈ రెండు ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి పోతాయి కాబట్టి, సో ఏ స్క్వేర్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఎక్కడన్నా ఒకవేళ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్తే మనకు అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయడం రావాలి. అలానే ఒకవేళ మనం ఎక్కడైనా ఏ ప్లస్ బి ఇంటూ
ఏ మైనస్ బి అని మనం ఎక్కడ చూసామనుకోండి, దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని కూడా రాయడం వచ్చి ఉండాలి మనకి. సో అలానే సో మనం ఇది ఆల్రెడీ కర్నూలులో చూసాం దీన్ని ఎక్కువగా దీని వాడుక. సో ఎక్కడ చూసాము చూడండి, అదే √5 + √3 ఇంటూ √5 - √3 మనం ఒక దగ్గర చూసామనుకోండి. సో దీన్ని a + b ఇంటూ a - b అని రాసుకోవచ్చు కాబట్టి సో a² - b² అని రాస్తాము డైరెక్ట్గా. సో ఇది 5 - 3 అవుతుంది = 2. ఇలాంటివి మనం ఆల్రెడీ చేసాం. సో ఇలాంటివి మనకు తెలిసి ఉండాలి. అలానే మనం ఈ 4 సూత్రాలే కాకుండా ఇంకా మనం నేర్చుకోవాల్సింది, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో సూత్రం కూడా ఉందండి. అదేంటిదంటే అవి ఏంటంటే ఈ ఉన్న వాటి నుంచే డిరైవ్ చేస్తాం అనమాట. ఈ రెండింటి నుంచి ఎలా చేస్తామో చూడండి. ఒకవేళ ఈ రెండింటిని మనం కూడేమనుకోండి, a + b² + a - b² కూడితే, సో మనం ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో వీటిని కూడితే ఏమవుతుంది చూడండి, దీన్ని కూడామనుకోండి, ఎడం పక్క కూడినప్పుడు కుడి పక్క కూడా కూడాలి కదా. కుడి పక్క కూడా కూడినప్పుడు ఏమవుతుంది చూడండి, a²కి a² యాడ్ అయ్యి 2a² అవుతుంది, b²కి b² యాడ్ అయ్యి 2b² అవుతుంది, +2ab - 2ab క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి కూడినప్పుడు. సో మనకు మిగిలేది ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ a² + b² మాత్రమే మిగులుతుంది. అలానే ఆ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందో చూడండి, a + b² నుంచి a - b² మనం తీసేస్తే ఏమొస్తుంది, a² - a² క్యాన్సిల్ అయిపోతాయి కదా, b² - b² క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో +2ab ఎందుకంటే తీసివేస్తున్నాం ఇక్కడ, -2ab అంటే మళ్ళీ +2ab అవుతుంది. అంటే 2ab + 2ab = మనకి ఏమని వస్తుంది, 4ab అని వస్తుందన్నమాట. ఇంకోటి పోటీ పరీక్షలు అడిగే ప్రశ్నల్లో ముఖ్యంగా వీటిని మనం ఉపయోగించి చేస్తాము. అలానే వీటి నుంచి వచ్చేది ఈ 4వ దాని నుంచి వచ్చే ఫార్ములా ఒకటి ఉంటుంది, అది కూడా మనకు తెలిసి ఉండాలి. అదేంటిదో చూద్దాం. సో దీని ఉపయోగించి మనం ఇంకో సూత్రం, గుర్తుంచుకోవాల్సిన సూత్రం చాలా ముఖ్యంగా ప్రశ్నల్లో ఎక్కువగా, అంటే వాటి మీద కూడా ప్రశ్నలు వస్తుంటాయి. సో ఒకటి a + b² సూత్రం గుర్తుపెట్టుకోవాలి, a - b², అలానే a + b + c² సూత్రం గుర్తుపెట్టుకుంటాం, a² - b² ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటాం మనం. తర్వాత పైన రెండు ఇచ్చిన a + b², a - b² వాటి నుంచి వాటిని కూడితే ఏమొస్తుంది, వాటిని తీసివేస్తే ఏమొస్తుంది, మనం వాటిని కూడా గుర్తుపెట్టుకున్నాము. అలానే ఇప్పుడు నెక్స్ట్ a² - b² మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో కొన్ని వేరే రకమైన ప్రశ్నలు, అవి మనం చూద్దాం ఇప్పుడు. a² - b² అంటే ఏం రాయొచ్చు మనం, a + b ఇంటూ a - b అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ఒకటి సింపుల్గా చూడండి, దీన్ని మనము x² + y² + xy అనుకుందాం. అలానే ఈ రెండో దాన్ని x² + y² - xy అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు దీన్ని సరిగ్గా చూడండి, ఇందులో ఇది a ఇది b అనుకోవచ్చు కదా, ఇది a ఇది b అనుకుంటే ఇప్పుడు అది a + b ఇంటూ a - b ఫామ్లోనే ఉన్నట్టు కదా. అంటే అనగా ఇది a ప్లస్ ఇది b, అలానే ఇది a అండ్ ఇది -b సరిపోయింది కదా. అంటే a + b ఇంటూ a - b ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, దాన్ని a² - b² అని రాసుకోవచ్చు. కాబట్టి మనం దీన్ని కూడా అదే సూత్రాన్ని ఉపయోగించి రాసుకుంటే ఏమవుతుంది మనకు చూడండి, a² a అంటే x² + y² కదా, దాన్ని a² మైనస్ b ఏంటి ఇక్కడ xy కదా b, సో xy² అవుతుంది. సో దీనికి మళ్ళీ a + b² సూత్రం మీరు ఉపయోగిస్తే ఏమొస్తుందంటే a² + b² + 2ab ఈ సూత్రంలో a + b² సూత్రంలో ఇక్కడ a ఎంత x², b ఎంత y² మనం అయ్యో ఉపయోగించాం. a² + b² + 2ab అని రాసాం, అంతే సింపుల్. ఇంకో పదం మిగిలిపోయింది, అదేంటిది -x² y² పదం మిగిలింది. దీన్ని మనం మళ్ళీ ఇంకొద్దిగా ఫర్దర్ రాస్తే సింప్లిఫై చేసి x⁴ + y⁴ ప్లస్ x² y² అయిందనమాట. సో ఇప్పుడు వీటిని కొద్దిగా అలంకరించినట్టుగా రాద్దాం, నీట్గా రాద్దాం. ఎలానో చూడండి. సో x⁴ x² y²
ప్లస్ వై పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని మనం. సో ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, కానీ ఇది చూడటానికి కొద్దిగా ఎక్స్వై టర్మ్లు మధ్యలో రాసి కొద్దిగా ఒక ఆర్డర్లో రాసినట్టుగా కనిపించడానికి ఇలా కూడా రాస్తారనమాట దీన్ని. కానీ మనం ఇది సూత్రంగానే గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది వచ్చింది మాత్రం ఇందులో నుంచి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ నుంచే వచ్చింది. సో మనం ఎక్కడైనా ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 మనం ఎక్కడైనా చూస్తే దాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అలాగా మార్చుకోవచ్చు అనమాట. అలా మార్చుకున్నప్పుడు దీని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం చూద్దాం ఇప్పుడు. సో మనం నేర్చుకుంది ఏంటిది? ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఇలా ఇచ్చారు. సో దీని మీద ఒక ప్రశ్న తయారు చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్రశ్న తయారు చేసే ముందు మీరు సరిగ్గా చూడండి. నేను చాలా సింపుల్గా తయారు చేయొచ్చు, ప్రశ్నలు ఏం లేదు. ఇది 13, ఇది 7 అనుకుందాం. ఇది పెద్ద నెంబరు, ఇది చిన్న నెంబర్ అనుకుందాం. సో ఇది 13, 7 ఎంత అవుతుంది? ఇది 13 7 ఎంత? 91. సో ఇది 91 అనుకుందాం, ఇది ఒకటి 13, ఒకటి 7 అనుకుందాం. సో ఇప్పుడు ప్రశ్న తయారు చేసేటప్పుడు నా మనసులో ఈ 91, ఈ 13, 7 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడుగుతానంటే చూడండి, ఒక ప్రశ్న తయారు చేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 అనుకుందాం. అలానే ప్రశ్నలో ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 91 అని ఇచ్చాను నేను. ఇవి 91 అయితే ఇప్పుడు నేను మొదటి ప్రశ్న ఇలా అడిగాను. ఏమని అడిగాను? ఇప్పుడు ఈ 2 ఇస్తే మనం ఏం కనుక్కోగలుగుతాం ఈ సూత్రం నుంచి? మూడోది కనుక్కోగలుగుతాం లేదా? 3 ఉన్నాయి, మూడిటల్లో 2 ఇస్తే మూడోది కనుక్కోగలుగుతున్నా లేదా? కనుక్కోవచ్చు. సో మొదటి ప్రశ్న ఏమని అడగవచ్చు ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ ఎంత? ఈ ప్రశ్న కూడా వేయచ్చు కదా. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఏం లేదు అంటే ఎంత ఈ సూత్రంలో వాడుకుంటే డైరెక్ట్గా చేయొచ్చు. ఇది 91, ఇది 13, ఇది ఎంత అని అడిగారు. ఇది 91 అయినప్పుడు ఒకటి 13 అని తెలిసినప్పుడు 13 7 91 కాబట్టి దీని విలువ ఎంత అయి ఉండాలి? సో దీని ఆన్సర్ డైరెక్ట్గా రాసేయచ్చు మనకి, ఎందుకంటే తెలిసిన సూత్రం నుంచి ఇది 7 అవుతుంది. 13 7 91. అలానే ఇప్పుడు చూడండి, అంటే మనకి ఈ 2 ఇస్తే మూడోది కనుక్కోగలిగాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిటని చూడండి సరిగ్గా, ఈ రెండిటని చూడండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ చేద్దాం, ఇంకో క్వశ్చన్. ఇంకేం అడగవచ్చు దీంట్లో అంటే ఈ 13 91 విలువలు ఇచ్చి ఇంకేం ప్రశ్నలు అడగవచ్చు చూడండి. ఒక్కసారి మనం చూసుకుంటే పక్కన ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి. ఇది 13 అని వచ్చింది మనకి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ 7 అని వచ్చింది. ఈ రెండింటిని కూడి చూడండి ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2x స్క్వేర్. ఎక్స్వై క్యాన్సిల్ అయిపోతుంది. వై స్క్వేర్ ఏమని వస్తుంది? 2y స్క్వేర్ అని వస్తుంది. రెండింటిని కూడితే ఎంత? 13 + 7 ఎంత? 20 అవుతుంది. సో దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కొద్దిగా సింప్లిఫై అయిపోయి మనకి ఏదో కొద్దిగా చాలా సింప్లిఫైడ్ ఫామ్లో వచ్చింది. ఏదో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని వచ్చింది. అంటే మనకి 13 91 ఇస్తే ఈ 7 విలువ కూడా కనుక్కోవచ్చు. ఈ 7 విలువ కనుక్కున్న తర్వాత మనం ఇంకా ముందుకి క్వశ్చన్ ఇంకా కొద్దిగా టఫ్ చేయాలనుకుంటే ఈ రెండింటిని కూడుతూ కూడా ఒక ప్రశ్న అడగవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని కూడామనుకోండి, దాని మీద కూడా ఒక ప్రశ్న అడగవచ్చు కదా. సో ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో ఈ పైన సేమ్ క్వశ్చన్లో అదే ప్రశ్నలో ఈ విధంగా కూడా క్వశ్చన్ మనం అడగవచ్చు. ఇది ఎంత అని అడగవచ్చు. ఇది ఎంత అన్నప్పుడు ఎంత? మనకి ఇది 20/2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 2 × ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 20 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ 10 అవుతుంది. సో దీని విలువ ఎంత అండి? 10. ఇంకా చూద్దాం. సో కూడితే ఇది వచ్చింది. ఇప్పుడు అలానే మనం ఈ 13ని 7ని తీసివేద్దామండి. 13 7ని తీసివేద్దాం. తీసివేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ 13, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ 7. తీసివేయడం అంటే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్లోంచి ఎక్స్ స్క్వేర్ తీసేస్తాను, ఏముండదు. ఎక్స్ వై మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై అవుతుంది. సో 2xy మిగులుతుంది. వై స్క్వేర్లోంచి వై స్క్వేర్ తీసేస్తే వై స్క్వేర్ ఉండదు. సో 2xy = 13 - 7. 13లోంచి 7 తీసేస్తే ఎంత మిగులుతుందండి? 6 మిగులుతుంది.
సో XY ఎంత అవుతుంది అప్పుడు 3 అవుతుంది. సో XY విలువ కూడా కనుక్కోవచ్చు. అంటే మనల్ని మూడో ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు, XY ఎంత అని అడిగితే మనం ముందు 1391 నుంచి 7 విలువ కనుక్కొని, అంటే x² - xy + y² విలువ ఒకటి కనుక్కొని, దాని తర్వాత 13లోంచి 7 తీసేస్తే మనకి XY 2xy విలువ వస్తుంది. దాని నుంచి మనం XY విలువ కనుక్కుంటే 3 వస్తుంది. అంటే ఇచ్చిన ప్రశ్నలో కేవలం ఈ రెండిట విలువలు ఇచ్చిన తర్వాత మనని ఫస్ట్ ప్రశ్న సులభంగా అడగాలనుకుంటే మనం ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే x² - xy + y² యొక్క విలువ కనుక్కోవచ్చు. అలానే దాని తర్వాత అది కనుక్కున్న తర్వాత ఈ రెండిటను వాడుతూ మనం x² + y² విలువ కనుక్కోవచ్చు. అలానే xy విలువ కూడా కనుక్కోవచ్చు. x² + y² విలువ కూడితే వస్తుంది రెండిటని, xy విలువ ఈ రెండిటని తీసివేస్తే వస్తుంది. సో ఒకటి కూడిక వల్ల ఒకటి తీసివేత వల్ల వస్తుంది. తర్వాత ఈ రెండిట నుంచి కూడా మళ్ళీ x విలువ అలానే y విలువ కూడా మనము కనుక్కోవచ్చు అన్నమాట. సో xy నుంచి x² y² నుంచి xy విలువ మనం ఇలా కనుక్కోవచ్చు అనమాట. ఇన్ని వివిధ రకాల ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. అలానే ఈ వర్గ సూత్రాల్లో ముఖ్యంగా అడిగే ప్రశ్నలు, వర్గ సూత్రాలను ఉపయోగించి అడిగే ప్రశ్నల్లో ఇంకో ప్రశ్న ఉందండి. ఏంటిదంటే a² + b² + c² -ab - bc - ca ఉంది. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చో మనం చూసుకుందాం. ఫస్ట్ దాని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూసుకుందాం. సో వీటిని చూస్తే దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం. సో హాఫ్ ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ a² 2 టైమ్స్ ఆఫ్ b² 2 టైమ్స్ ఆఫ్ c² -2ab -2bc -2c అని రాసుకున్నాం. సో హాఫ్ అన్నిటిని 2తో మల్టిప్లై చేసాం, మొత్తాన్ని హాఫ్తో మల్టిప్లై చేసాం. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం. ఇలా చేసిన తర్వాత వీటిని అరేంజ్మెంట్స్ చేసుకుంటే a² + a² అవుతుంది. 2 a² ఉంటాయి. ఒక a²ని సపరేట్గా రాద్దాం, ఒక b²ని మాత్రమే సపరేట్గా రాసి -2ab అని రాసుకోవచ్చు. అలానే ఒక b² వాడాం, రెండో b², రెండో c² -2bc అని రాసుకోవచ్చు. అలానే ఒక c² మిగిలింది, ఒక a² మిగిలింది, వాటిని కూడా విడివిడిగా రాసుకుంటే c² + a² -2ca. సో దీన్నే మనం ఇలా కూడా విడమర్చి రాసుకోవచ్చు. సో a²లని b²లని c²లని కూడా విడమర్చి రాసుకున్నాం మనం ఇక్కడ. సో a² 2 a²లు ఉన్నాయి, 2 b²లు ఉన్నాయి, 2 c² ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం అంతా సేమే అనమాట. సో దీన్ని ఇప్పుడు మనకు తెలిసిన వర్గ సూత్రాల్లో రెండోది a - b² ఉంది కదా, a² + b² -2ab అంటే దీన్ని మనము a - b² అని రాయొచ్చు అనమాట. అలానే దీన్ని మనము b - c² అని రాయొచ్చు. అలానే దీన్ని మనము c - a² అని రాయొచ్చు. అంటే ఇచ్చిన దీన్ని మనము పూర్తిగా అన్ని స్క్వేర్లలో రాసి వాటి యొక్క 3 స్క్వేర్ల రూపంలో రాసి వాటి యొక్క మొత్తంగా రాసాం మనం దాన్ని. కానీ ముందర హాఫ్ వచ్చింది. సో హాఫ్ ఇంటూ a - b² + b - c² + c - a². సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో a² + b² + c² -ab - bc - cని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకో రూపంలో హాఫ్ ఆఫ్ a - b² + b - c² + c - a² అని మనం రాసుకోవచ్చు అనమాట. దీని మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఎలా ఉంటుందో చూద్దాం. సో దీంట్లో ఒక కండిషన్ నేర్చుకుందాం. a² + b² + c² -ab - bc - ca = 0 అయితే 2a + 3b - 4c విలువ ఎంత, దాని యొక్క విలువ ఎంత కనుక్కోండి. సో ఇలా ఇచ్చారండి ప్రశ్న. మనం నేర్చుకుంది కేవలం ఏంటి, a² + b² + c² -ab - bc - ca = హాఫ్ అని నేర్చుకున్నాం మనం. ఈ సూత్రాన్ని నేర్చుకున్నాం. ఇది నేర్చుకొని దీన్ని ఎలా ఉపయోగించాలి ఇక్కడ, ఇది మనం చేయాలి అంటే మనకి దీంట్లో ఏం చేయాలో తెలియాలి. చూడండి, ఒక ముందు ఇంకో చిన్న కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుందాము. ఇప్పుడు నేను x² + y² అవి వాస్తవ సంఖ్యలు అనుకుంటే xyలు, x² + y² శూన్యం అని రాసుకున్నాం అనుకోండి, 0కి సమానం అని. అప్పుడు x విలువ ఎంత, y విలువ ఎంత చెప్పండి. అవి వాస్తవ సంఖ్యలు అయితే రియల్ నెంబర్స్ అవి.
2 స్క్వేర్లు మొత్తం 0 అవుతుందంటే, ఎందుకంటే స్క్వేర్ అనేది ఒక వాస్తవ సంఖ్య యొక్క స్క్వేర్ ఎప్పుడూ నెగిటివ్ రాదు, దాని కనిష్ట విలువ 0 నుంచి మొదలవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ ఉండాలి, లేదంటే 0కి సమానమై ఉండాలి. అలానే వై స్క్వేర్ కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి, లేదంటే 0కి సమానమై ఉండాలి. సో 2 0 లేదంటే అంతకంటే ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ 2 ఇట మొత్తం కూడా 0కి సమానం అవ్వాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షను 2 శూన్యమై ఉండాలి. అంటే ఎక్స్ 0 అయి ఉండాలి, వై కూడా 0 అయి ఉండాలి. అంటే వాస్తవ సంఖ్యలతో మనము చేస్తున్నప్పుడు వాటి యొక్క స్క్వేర్ల మొత్తం 0కి సమానమైనప్పుడు ప్రతి ఒక్క వర్గము అది 0కి సమానమై ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ శూన్యానికి సమానమై ఉండాలి, వై స్క్వేర్ కూడా 0కి సమానమై ఉండాలి. అక్కడి నుంచి మనం x0 y0 అని తర్వాత తెలుసుకోవచ్చు. అలానే మనం ఇప్పుడు ఇక్కడ దీని నుంచి డైరెక్ట్గా మనం ఏం రాయలేమండి. మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చూద్దాం. దీన్ని ఇంకో రూపం చూడండి, ఇంకో రూపం నుంచి ఏదన్నా క్లూ వస్తుందని చూద్దామా. దీని ఇంకో రూపం ఏంటి, మనం ఇప్పుడే నేర్చుకున్నాము. హాఫ్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్లో వీటి మొత్తం 0కి సమానమైనప్పుడు మనం ఇక్కడే నేర్చుకున్నాం, ప్రతి ఒక్క స్క్వేరు 0కి సమానం అవ్వాలి, లేకపోతే ఇది 0 అవ్వదు. ఒకటి ఇది 1 తీసుకుంటే ఇది -1 అయితే అవ్వదు కదా శూన్యం చేయాలంటే. సో ఖచ్చితంగా అన్ని స్క్వేర్లే ఉన్నాయి, అన్నీ 0 అన్న అయి ఉండాలి, లేదంటే ఏదైనా పాజిటివ్ విలువ అన్న అయి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి 0కి సమానం అయి ఉండాలి. అంటే a మైనస్ బి 0కి సమానము, బి మైనస్ సి కూడా 0కి సమానము, అలాగే సి మైనస్ ఏ కూడా 0కి సమానము. సో మనం ఇక్కడ నుంచి a = b అవుతుంది, రెండో దాంట్లో b = c అవుతుంది, మూడో దాంట్లో c = a అవుతుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా a = b = c అని రాయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది, వీటి మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి. ఎప్పుడైనా a² + b² + c² - ab - bc - ca = 0 అని మనకి ఇస్తే మనం డైరెక్ట్గా a = b = c అని రాసుకునే స్టేజ్లో మనం ఉండాలి. అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు, అంటే a = b = c అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని రెండో రూపం నుంచి మనం దాన్ని డిరైవ్ చేసామన్నమాట. ఇప్పుడు a = b = c అవుతుంది. సో a = b = c అయినప్పుడు సో 2a + 3b - 4c ఎంత అని అడిగాను. సో ఎలాంటి ఆప్షన్స్ ఉండొచ్చు మనకి ఇప్పుడు ప్రశ్నల్లో, అది కేవలం ఏలలో ఉండొచ్చు, కేవలం బీలలో ఉండొచ్చు, కేవలం సీలలో ఉండొచ్చు. సో 2a + 3b - 4c ఎంత అవుతుంది అంటే మొత్తం a = b, b = c కాబట్టి అన్నిటిని a అనుకుంటే 2a + 3a - 4a అవుతుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 5a - 4a = a అవుతుంది. ఆర్ ఈక్వల్ టు బి, ఎందుకంటే ఏ బీకి సమానము, అలానే బీసీకి సమానము. సో ఇచ్చిన విలువ ఏకి కానీ బీకి కానీ సికి కానీ సమానం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్లను బట్టి అది మారుతుంది, లేదంటే వేరే విధంగా కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ మనం ఏదంటే ఒక ప్రశ్న తయారు చేసుకున్నాం అంతే డైరెక్ట్గా. సో ఈ విధంగా, సో ఇక్కడ నుంచి ఇంకా సింప్లిఫైడ్ వాల్యూ ఎలా రాయొచ్చు, ఇంకా సూక్ష్మీకరించి ఇంకా ఏ వాల్యూస్ రాయొచ్చు. 2a + 3b - 4c అంటే అది ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు. ఎందుకంటే a = b = c మనం అందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి మనకు అక్కడి నుంచి ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అలానే దీన్ని ఇంకో వేరే విధంగా కూడా మనం ఇంకో ప్రశ్న తయారు చేయొచ్చు. ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ ప్రశ్న, a² + b² + c² = 2a + 2b - 2c - 3 అని రాసుకున్నానండి. ఇలా ఇచ్చాను ప్రశ్న. ఇలా ఇచ్చి ఇప్పుడు నేను మిమ్మల్ని అయితే √a + b + c విలువ ఎంత అని అడిగాను ప్రశ్న అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సరే ఇది చూసుకుందాం. ఇది మనకి ఇచ్చిన ఫార్ములాలో a² b² c² * ab bc ca ఇలాంటి పదాలే ఉన్నాయి కాబట్టి ఆ పదాలకు దీనికి పెద్ద సంబంధం లేనట్టుగా ఉంది. కానీ మనం దీని నుంచి ఎలా చేసుకోవాలి, వర్గ సూత్రాలను కూడా ఇందులో వాడాల్సి వస్తుంది. ఏ విధంగా వాడాలో చూడండి. ఖచ్చితంగా ఇది ఇలానే చేయాలి. a² - 2a b² - 2b ఏలన్నీ ఒక దగ్గర, బీలన్నీ ఒక దగ్గర, సీలన్నీ ఒక దగ్గర రాయండి ఫస్ట్. ఎందుకంటే ప్రతి పదము ఇండివిజువల్ అది ఏ కానీ బి కానీ సి కానీ అవుతుంది కాబట్టి a² - 2a b² - 2b c² - 2c
ఎడం వైపుకి వెళ్తే కుడివైపు ఉన్నది అది +2c అవుతుంది. అలానే -3ని కూడా ఎడం పక్కకు తీసుకొస్తే +3 = 0 అవుతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ రెండు చూస్తే ఎలా ఉంది, a² - 2a b² - 2b c² + 2c ఇలా ఉంది. సో మనం ఒక్కసారి ఈ వర్గసూత్రం a + b² చూద్దాం. ఎలా ఉంది, a² + b² + 2ab ఉంది అనమాట. సో ఇది a² 2a ఉండాలంటే bని 1 పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి. bని 1 పెట్టాలి. bని 1 పెట్టి చూడండి ఏమవుతుంది, ఇది a² + 1 + 2a అవుతుంది. అదే bని -1 పెట్టి చూడండి ఏమవుతుంది, a² + 1 - 2a అవుతుంది. అంటే +2a కావాలంటే +1 ఉండాలి దాని పక్కన. -2a ఉన్నప్పుడు కూడా దాన్ని హోల్ స్క్వేర్ ఫామ్లో రాయాలంటే, వర్గంగా రాయాలంటే దాని పక్కన కూడా +1 ఉండాలి. సో మనకి ఇప్పుడు a² - 2a ఉంది అక్కడ, కానీ దానికి +1 కావాలి. సో ఉందనుకుందాం. అలానే b² - 2b దానికి కూడా ఒక +1 ఇచ్చేద్దాము. అప్పుడైతే దాని వర్గం రాయొచ్చు, సులభంగా స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. c² + 2c దీనికి కూడా ఒక 1 ఇచ్చేద్దాం. ఈ విధంగా 3 విధాలుగా రాసుకోవచ్చు. దీన్ని 3 పదాలుగా సపరేట్ చేసుకొని రాసుకోవచ్చు. అన్ని పదాలని ఒక దగ్గర మార్చి ఇలా ఈ విధంగా రాసుకున్నాం మనం. కానీ ఈ 3 ఏమైందో చూడండి, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇది 3కి సమానమైంది కదా. సో వీటిని విడమర్చి ఇలా రాసుకుంటే మనం ఇప్పుడు వీటిని స్క్వేర్ల ఫామ్లో రాసుకోవచ్చు. మనకు స్క్వేర్ ఫామ్లో మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాగా, స్క్వేర్లు వాటి యొక్క మొత్తం శూన్యమైతే, వాస్తవ సంఖ్యల యొక్క స్క్వేర్ల మొత్తం శూన్యమైతే ప్రతి ఒక్క స్క్వేరు 0కి సమానం అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి స్క్వేరు 0 అంతకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది 0 రావాలంటే ప్రతి ఒక్కటి 0 అయి ఉండాలి. అందుకే x² 0 y² 0 అయింది కాబట్టి x = 0 y = 0 ఇక్కడ వచ్చింది కాబట్టి మనం దీన్నే మనం ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ మాత్రమే వాడాము. ఈ సూత్రానికి సంబంధం లేదు అది. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, a² - 2a + 1 ఏంటండి, ఇది a - 1 హోల్ స్క్వేర్. అలానే b² - 2b + 1 ఏంటి, b - 1 హోల్ స్క్వేర్. అలానే c² + 2c + 1 ఇక్కడ చూడండి, c² + 2c + 1 అంటే ఇది ప్లస్లో ఉంది కాబట్టి అది c + 1 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి అది హోల్ స్క్వేర్ = 0. ఇప్పుడు చూడండి 3 స్క్వేర్లు వాటి యొక్క మొత్తం శూన్యం కాబట్టి ఏబీసీలు వాస్తవ సంఖ్యలు అనుకుంటే అది ప్రశ్నలు ఇస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు a - 1 స్క్వేర్ హోల్ స్క్వేర్ 0 అంటే a - 1 కూడా 0కి ఈక్వల్ ఉండాలి. అలానే b - 1 కూడా 0కి ఈక్వల్ ఉండాలి. అలానే c + 1 కూడా 0కి ఈక్వల్ ఉంటే a = 1, b = 1, c = -1 వచ్చింది. మన అడిగిన విలువ ఏం లేదు ఇందులో. మన అడిగిన విలువ ఏంటంటే √a + b + c విలువ మాత్రమే అడిగాడు. a1 b1 c విలువ ఎంత, -1 కాబట్టి ఇది ఎంత, √1. ఆన్సర్ 1కి సమానం అవుతుంది. ఈ విధంగా √a + b + c విలువ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఘనసూత్రాల గురించి చూద్దాము. అందులో ఘనసూత్రాల్లో మనం నేర్చుకోవాల్సింది a + b హోల్ క్యూబ్, అలానే a - b హోల్ క్యూబ్, అలానే a³ + b³ ఏ విధంగా రాసుకోవచ్చు వాటి కారణాంకాల రూపంలో, అలానే a³ - b³ కూడా వాటి కారణాంకాలు ఏ విధంగా మనం రాసుకోవచ్చు ఇవి మనకు తెలిసి ఉండాలి. ప్రశ్నలు సులభంగా చేయాలంటే ఈ 4 మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. a + b హోల్ క్యూబ్ మనం మామూలుగా చూస్తే దాన్ని a + b హోల్ స్క్వేర్ × a + b అని రాసుకోవచ్చు. దీన్ని పూర్తిగా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే a² + b² + 2ab × a + b అని రాసుకుంటాము. a² × a a³ a² × b a²b b² × a b²a b² × b b³ + 2ab × a 2a²b అలానే 2ab × b = 2ab². మనం ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే a³ b³ టర్మ్స్ ప్లస్ a²bలు 2a²b ఒక a²b ఉంది మొత్తం 3a²b అలానే b²a + 2a²b = 3ab² అవుతుంది. సో మనం దీన్ని a³ + b³ ప్లస్ 3abని కూడా ఇందులో కామన్ తీసుకుంటే ఇంటూ a + b అని కూడా రాసుకోవచ్చు. సో ఈ 2 విధాలుగా మనం దీన్ని రాసుకోవచ్చు. సో మనం a + b హోల్ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు అంటే a³ + b³ ప్లస్ 3ab × a + b అని రాసుకోవచ్చు. లేదా a³ + 3a²b ప్లస్ 3ab² ప్లస్ b³ అని కూడా రాసుకోవచ్చు. సో వీటిని కొద్దిగా అరేంజ్ చేసి రాశాను ఇక్కడ. సో అలానే a - b హోల్ క్యూబ్ ఎలా రాయొచ్చు, b బదులు -b పెట్టుకోవచ్చు కదా. a³ మొదటి దాంట్లో b బదులు -b పెడదాం. -b³ మైనస్కి క్యూబ్ ఇస్తే మైనసే అవుతుంది, -b³
3a ఇంటూ మైనస్ బి, సో ఇది మైనస్ 3ab అయింది. అలానే లోపల a ప్లస్ బి a మైనస్ బి అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని ప్లస్ సైన్ల మధ్యలో బదులు మనం ఇక్కడ మైనస్ సైన్లు పెట్టేసాము మొదటి సూత్రంలో, లేదంటే బి బదులు మైనస్ బి పెట్టేసుకున్నాము. అలానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఇది తీసుకుందామండి, లేదనగా ఈ రెండో సూత్రం తీసుకుందాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఇది, ఈ విలువ అడుగుతున్నట్టు మూడో సూత్రంలో. దీని విలువ ఎంత, ఎలా రాస్తున్నా చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఎడం పక్కన ఉన్నది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, దాంట్లోంచి 3ab ఇంటూ ఏ ప్లస్ బి తీసేస్తే సరిపోతుంది కదా. 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే దీన్ని ఎడం పక్కకు తీసుకెళ్ళిపోదాం. డైరెక్ట్గా దీన్ని ఎడం పక్కకు తీసుకెళ్ళిపోతే మనకు మిగిలేది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబే కాబట్టి, సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ విలువ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. దీంట్లో మనం ఇప్పుడు ఏ ప్లస్ బి ఒక ఏ ప్లస్ బి మనం కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab అని రాసుకోవచ్చు. దాని తర్వాత మనం దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నేను రాయొచ్చు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 3ab ప్లస్ 2ab మైనస్ 3ab మైనస్ ab అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ab. సో మైనస్ ఏబీని ముందు రాసుకుందాం బీ స్క్వేర్ కంటే ముందు. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ని మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఏమైనా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో రెండు కారణాంకాలుగా రాసాము దీన్ని మనము. అలానే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ని ఏం రాయొచ్చు, బీ బదులు మైనస్ బీ పెట్టేయడమే. సో ఇది ఏ ప్లస్ బి కాస్త ఏ మైనస్ బి అవుతుంది. అలానే ఏ స్క్వేర్ మైనస్ ఏబీ విల్ బికమ్ ప్లస్ ఏబీ ప్లస్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బి మైనస్ ఆఫ్ బీ స్క్వేర్ అగైన్ బీ స్క్వేర్ అవుతుంది కాబట్టి సో ఇది ప్లస్గానే ఉండిపోతుంది. కేవలం ఈ రెండు సైన్లు మారి ప్లస్ బదులు మైనస్, మైనస్ బదులు ప్లస్ వచ్చేస్తుంది. మనం ఈ కారణాంకాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, చాలాసార్లు ఉపయోగిస్తాం కాబట్టి మనం ప్రతిసారి డిరైవ్ చేసుకోలేము. మొదటి రెండు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. అలానే ఈ రెండు కూడా వాటి కారణాంకాల రూపంలో గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలానే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. అలానే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వాటి కారణాంకాలు ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. అలానే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ 4 ఘన సూత్రాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో వీటి మీద మనం ఇప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతారో పోటీ పరీక్షలో మనం ఇప్పుడు చూద్దాం అవి. సో మొదటి ప్రశ్న, ఏ బై బి ప్లస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ విలువ ఎంత, మనం ఈ ప్రశ్న చేసుకోవాలి. ఎలా చేయాలో చూద్దాం. సో ఇచ్చింది ఎక్కడ మనకి ఘనసూత్రాలతో సంబంధం లేని విధంగా కనిపిస్తుంది. ఘనసూత్రాలు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఈ 4 నేర్చుకున్నాం. ఈ 4 నేర్చుకున్నాక ఇలాంటి ప్రశ్న అడిగితే ఇందులో కేవలం మనం ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఒకటే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రమే ఘనసూత్రాలకు సంబంధించినట్టు కనిపిస్తుంది, ఇక్కడ ఏ సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నకి ఘనసూత్రాలకు సంబంధం ఉంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మనకు 2 సూత్రాల్లో చూస్తాం. మనం అది ఎక్కడెక్కడ చూస్తాం, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇక్కడ చూస్తాము, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ చూస్తే ఇక్కడ వేరే ఏ ప్లస్ బి ఉన్నాయి, ఏ ప్లస్ బి ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ఉంది, ఇంకా వేరేది ఏదో ఉంది. సో వేరే ఇంకో కారణాంకం ఉంది, ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. కానీ ఈ ప్రశ్న రెండో దానికి సంబంధించింది. కానీ రెండు ఒకదాని నుంచే మనం కనుక్కున్నాం కాబట్టి అందులో ఏ తేడా లేదు. రెండోది తీసుకున్నా మొదటి తీసుకున్నా మనకి ఆన్సర్ అదే వస్తుంది. కానీ రెండో దాని నుంచి తీసుకుంటే మనకు కొద్దిగా సులభం అవుతుంది. ఏ విధంగా అవుతుందో చూడండి. ఎందుకంటే ఇది కారణాంకాలకి సంబంధించిన ప్రశ్న. చూడండి ఎలా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ని ఏ విధంగా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. సో ఇలా గుర్తుపెట్టుకున్నాక దీన్ని మనం ఏం చేయాలో చూద్దాం. ఏ ప్లస్ బి ఇక్కడ ఏ విధంగానూ ఇది ఇచ్చినట్టు లేదు. దీని విలువ కనుక్కోవాలంటే నాకు ఈ రెండిట విలువ కావాలి, లేదంటే ఇంకేదైనా అయి ఉండాలి. మరి ఇంకేదైనా అయి ఉండాలి, అది ఏంటో చూద్దాం. కేవలం మనకి ఒకటే ఈక్వేషన్ ఇచ్చి మనం ఇది సాల్వ్ చేయమన్నాడు కాబట్టి
కొంచెం ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. దీన్ని ఇంకేమైనా మార్పులు చేసి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఈ సూత్రం ఉపయోగించాలి. ఈ సూత్రం ఉపయోగించాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ 2 రూపాల్లోనే ఉండాలి. ఈ 2 రూపాలు మనం కనుక్కోగలగాలి. కనుక్కుంటేనే ఈ 2 కారణాంకాలు మనం కనుక్కుంటేనే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కనుక్కోగలుగుతాము. లేదంటే ఈ 2 కారణాంకాల్లో ఏదన్నా ఒకటి శూన్యమైనా కానీ రెండవది అవసరం రాదు. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ 0 చేసిన ఆన్సర్ 0నే వస్తుంది. 0 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ చేసినా అది 0నే వస్తుంది. కాబట్టి రెండిటల్లో ఒక కారణాంకం 0 అని చెప్పినా కానీ మనం దీని ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ విలువ మనం కనుక్కోవచ్చు. సో రెండు విలువలు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు 3 ఇంటూ 5 అని తెలుసు అనుకోండి, మనం ఇది 15 అని కనుక్కోవచ్చు. లేదంటే ఒక విలువ తెలిసి ఇంకో విలువ 0 అని తెలిస్తే కూడా మనం దీని విలువ కనుక్కోవచ్చు. ఏదో ఒకటి 0 అని అయి ఉండాలి, లేదంటే రెండిట విలువలు తెలిసిన అయి ఉండాలి మనకి. సో మనకి ఇచ్చిన దాని నుంచి ఈ 2 కారణాంకాల్లో దేని విలువైనా వస్తుందేమో చూద్దాము. సో ఏ బై బి ప్లస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అది ఏమవుతుందో చూద్దాము. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కింద ఎల్సిఎం తీస్తే ఏబీ ఇంటూ ఏ స్క్వేర్ బి ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏబీ ఇంటూ 1 ఏబీ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబీని తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇది ఏదో కాదు, ఇది రెండో కారణాంకము. మనం ఇక్కడ రాసుకున్న సూత్రంలో రెండో కారణాంకము. అంటే ఒక కారణాంకము 0 వచ్చింది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ సూత్రంలో 2 కారణాంకాలు ఉంటే అందులో ఒక కారణాంకము 0 వచ్చింది. అంటే ఏ ప్లస్ బి అలానే ఉంచి రెండోది 0ని ఇచ్చినట్టు అనమాట. ప్రశ్నలో ఒక కారణాంకం 0 ఇచ్చినా దాన్ని 0తో మల్టిప్లై చేసినప్పుడు 0నే వస్తుంది. XY 0 అవ్వాలంటే y 0 అయినా పర్లేదు, x 0 అయినా పర్లేదు, రెండు 0 అయినా పర్లేదు, మనకి 0నే వస్తుంది. ఒక విలువ 0 అయితే చాలు, మొత్తం విలువ 0 అయిపోతుంది. x ఇంటూ y 0 అయిపోతుంది. అలానే ఇక్కడ y లేదంటే రెండో కారణాంకము 0కి సమానమని ఇచ్చారు. కానీ మనకు అది డైరెక్ట్గా సూత్రంలో ఏ విధంగా ఉందో ఆ రూపంలో కనిపించట్లేదు, ఇక్కడ వేరే రూపంలో కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనము సూత్రంలో ఉన్న విధంగా ఆ రూపంలోకి మార్చుకొని చూసుకుంటే మనకు రెండో కారణాంకము అది 0 అని మనకు తెలిసింది. కాబట్టి దాని నుంచి ఒకటి 0 అయిపోతే ఏ ప్లస్ బి విలువ తెలియాల్సిన అవసరం లేదు. ఆ 0ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు మొత్తం 0 అని వచ్చింది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ విలువ మనకి 0 అని తెలిసింది. సో అలానే వీటికి సంబంధించి ఇంకోటి కారణాంకాల రూపంలో రాయడానికి అలాంటి ప్రశ్నలు కూడా ఎలా అడుగుతారో చూద్దాం. ఇది ఒక రకమైన ప్రశ్న. రెండో రకమైన ప్రశ్న ఏ విధంగా అడుగుతారో ఎగ్జామ్లో చూద్దాం. ఇప్పుడు ఏ పవర్ 6 మైనస్ బీ పవర్ 6ని వాటి కారణాంకాల రూపంలో రాయండి. ఏ పవర్ 6 మైనస్ బీ పవర్ 6ని వాటి కారణాంకాల రూపంలో రాయండి. వాటి కారణాంకాలు ఏవంటే ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూడండి. ఏ పవర్ 6 అంటే చూడండి ఏ విధంగా రాస్తున్నాం. ఏ క్యూబ్ హోల్ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇలా స్క్వేర్ రాసినప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే వర్గసూత్రాల్లో మనం నేర్చుకునే విధంగా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ విధంగా రాయొచ్చు, అలానే దీన్ని కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ సూత్రాన్ని వాడితే ఇది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అయింది. ఒకసారి ఈ విధంగా రాస్తే మనం వర్గసూత్రాల్లో నేర్చుకున్న 2 సూత్రాలు కూడా ఇక్కడ ఉపయోగించి వీటి కారణాంకాలు రాస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. అలానే ఈ రెండోది కూడా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా 4 కారణాంకాల రూపంలో దీన్ని మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఏ పవర్ 6 మైనస్ బీ పవర్ 6ని మొత్తం కారణాంకాలు ఈ విధంగా 2 విధాలుగా చేసి రాసాం. అలానే దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ముందే స్క్వేర్ చేయాలని ఏం లేదు, ముందు క్యూబ్ది రాసుకొని దాని తర్వాత కూడా స్క్వేర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ బీ స్క్వేర్ హోల్ క్యూబ్ ఏమవుతుందో చూద్దాము. అంటే ముందు క్యూబ్ అంటే వర్గసూత్రాన్ని ఉపయోగించి ముందు మనం వర్గసూత్రాన్ని ఉపయోగిస్తే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ ఎందుకంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఇందులో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే నేను ఏ సూత్రాన్ని వాడుతున్నాను అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ సూత్రాన్ని వాడుతున్నాను. ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఈ సూత్రాన్ని వాడుతున్నాము. సో ఇక్కడ ఎక్స్ ఎంత విలువ ఏ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనగా ఏ పవర్ 4 అయింది. ఏ పవర్ 4 తర్వాత ఏ స్క్వేర్
బీ స్క్వేర్ ప్లస్ బీ పవర్ 4 అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మళ్ళీ అంటే ఫస్ట్ క్యూబ్ సైడ్ నుంచి వస్తే మనకి ముందు 2 కారణాంకాలు ఈ విధంగా వస్తాయి. వీటిని మళ్ళీ వాటి కారణాంకాల రూపంలో రాస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయిపోయింది. రెండోది మనం నేర్చుకున్న సూత్రం ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. చూడండి ఈ 4 కారణాంకాలు ఈ 4 కారణాంకాలు సేమ్, కానీ మనం ఇక్కడి నుంచి చేసుకుంటే చాలా త్వరగా రాసుకోగలిగాము కానీ మనం ఎలాగో దీని సూత్రం కూడా మనం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా సులువుగానే రాసుకోవచ్చు. ఈ విధంగా ఏ పవర్ 6 మైనస్ బీ పవర్ 6 యొక్క కారణాంకాలు ఏమని అని అడగగా మనం ఈ విధంగా దాన్ని కారణాంకాల రూపంలో రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ వర్గ సూత్రాలు నేర్చుకున్నాం కదా, వాటి మీద ఇంకొన్ని ప్రశ్నలు చేద్దాం. ప్రశ్న ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 అయితే ఎక్స్ విలువ ఎంత? ఇది ఎలా చేయాలో చూద్దాం. సో దీన్ని చూద్దాం. దీనికి మనం ఇంతకుముందు చూసిన ప్రశ్నకి పెద్దగా తేడా ఏం లేదు. అక్కడ ఏబీలు ఉన్నాయి, ఇక్కడ కేవలం ఎక్స్లలో ఉంది. సో ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనం దీన్ని సరిగ్గా చూస్తే దీన్ని మనం కొద్దిగా మార్చుకుంటే మనకేమైనా తెలిసిన రూపంలో రావచ్చేమో చూద్దాం. అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 0 అవుతుంది. ఇది దేని కారణాంకమో చూద్దాం. ఒకసారి మనం బాగా చూస్తే ఎక్స్ క్యూబ్ -1 అంటే ఎక్స్ క్యూబ్ -1 క్యూబే ఉందనుకుందాం. ఎక్స్ క్యూబ్ -1 క్యూబ్గానే అనుకోవచ్చు కదా, దీన్ని 1 క్యూబ్ 1 అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఎక్స్ ఇంటూ 1 ఎక్సే అవుతుంది ప్లస్ బీ స్క్వేర్ 1 స్క్వేర్ 1 అవుతుంది. దీని యొక్క కారణాంకం అన్నమాట ఇది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ -1 దీని యొక్క కారణాంకము. సో ఇక్కడ నుంచి ఎక్స్ విలువ ఎంత అని అడిగితే మనం ఇప్పుడు ఎక్స్ విలువ అంటే ఎక్స్ క్యూబ్ -1 యొక్క విలువ ఎక్స్ -1 ఇంటూ 0 అని చెప్పొచ్చు. ఎక్స్ క్యూబ్ -1 యొక్క విలువ కూడా 0నే వచ్చేస్తుంది. అందులో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు మనము, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పలేము. ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి చూడండి. ఇందులో 1 + 1 + 1 0 అవుతుందా? అవ్వదు కదా. అంటే ఎక్స్ 1 కాదన్నమాట. ఇక్కడ ఎక్స్ విలువ మనం ఇక్కడ అవి కాంప్లెక్స్ నెంబర్స్, అంటే అవి వాస్తవ సంఖ్యలు కావు, అవాస్తవ సంఖ్యలు. సో ఎక్స్ విలువ కాదు. ఈ ప్రశ్నలో ఎక్స్ క్యూబ్ విలువ మాత్రమే మనము కనుక్కోగలుగుతాం. అంటే ఇప్పుడు ప్రశ్నలో మనకి ఇచ్చినప్పుడు ఇది ఏమని అడిగి ఉండాలి? ఖచ్చితంగా ఇది ఎక్స్ క్యూబ్ విలువ ఎంత అని అడిగితే మనం ఎక్స్ క్యూబ్ విలువ అయితే కనుక్కోగలుగుతాము. కానీ ఎక్స్ విలువ ఎంత అన్నప్పుడు మాత్రము మనము అది వాస్తవ సంఖ్య కాదని మాత్రమే ఆప్ట్ చేయాలి. దానికోసం నేను ఎక్స్ గురించి చెప్పాను. ఎక్స్ క్యూబ్ 1 వచ్చాక ఎక్స్ 1 అంటారు. ఎక్స్ 1 అయి ఉంటే మొదటి కారణాంకమే 0 అయ్యేది, కానీ రెండో కారణాంకం 0 అవ్వాల్సిన అవసరం లేదు. రెండో కారణాంకం 0 అవ్వదు ఎక్స్ 1 పెట్టినప్పుడు. సో కానీ మనకి ఇచ్చింది రెండో కారణాంకం వల్ల ఎక్స్ క్యూబ్ -1 0 అయింది, కానీ మొదటి కారణాంకం వల్ల కాలేదు. ఫస్ట్ ఫ్యాక్టర్ వల్ల కాదు, అది రెండో ఫ్యాక్టర్ వల్లనే అయింది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం చెప్పొచ్చు, కానీ ఎక్స్ విలువ మాత్రం అది వాస్తవ సంఖ్య కాదని మాత్రం చెప్పొచ్చు. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకోవచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే మనం నేర్చుకునే ప్రకారం స్కూల్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 0 అవ్వాలంటే ఇక్కడ నుంచి ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ విలువ ఒమేగా స్క్వేర్ అని మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే వాస్తవ సంఖ్యలు కావన్నమాట, కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి, అవాస్తవ సంఖ్యలు వస్తాయి అన్నమాట. ఒమేగా అంటే అవి వాటిని మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని కూడా అంటారు. వర్గమూలాలు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క వర్గమూలాలు ఒకటి x1, ఒకటి ఒమేగా, ఇంకోటి ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈ మూడు వాటి యొక్క 3 మూలాలు అన్నమాట. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క వర్గమూలాలు అన్నమాట. అలానే ఇంకో ప్రశ్న మనం ఎలాంటి ప్రశ్న అంటే చూడొచ్చు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 9 అయితే
ఎక్స్ విలువ ఎంత? ఇది ప్రశ్న. ఇలానే ఇచ్చారు సింపుల్గా. ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడు దేనికి సంబంధించినవి చూద్దాం. మనం ఒక్కసారి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అని కూడా రాయొచ్చు, లేదా 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని కూడా రాయొచ్చు. ఈ రెండింటిని ఇలా విడమర్చి రాస్తే 3a స్క్వేర్ బి ఇంటూ 3ab స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఏం రాయొచ్చు? ఏని ఎక్స్గా బీని 1గా తీసుకుంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 1, సో 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 స్క్వేర్, సో 3x అవుతుందన్నమాట. ఈ విధంగా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారం అదే x - 1 హోల్ క్యూబ్ అయితే ఏమై ఉండొచ్చు? ఎక్స్ క్యూబ్ -1 ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x. సో ఇప్పుడు దీన్ని మనం చూస్తే ఈ విధంగా ఉందో లేదో మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఎక్స్ క్యూబ్, సో ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్, -3x స్క్వేర్, ఇక్కడ ప్లస్ 3x. మనకి ఏం మిస్ అయిందో చూసుకోండి. ఈ సూత్రానికి -1 కదా మిస్ అయింది, ఈజ్ ఈక్వల్ టు ఇటు కూడా -1 చేయండి. సో ఇప్పుడు ఇది x - 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. సో x - 1 విలువ ఎంత? 2, x విలువ ఎంత? 3. సో ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x అంటే 3x స్క్వేర్ని ఎడం పక్కకు తీసుకొచ్చేసాము. మనం ఈ సూత్రానికి తగ్గట్టుగా రావడం కోసం ఇక్కడ -1 రాసాము. ఈ 9ని ఇక్కడే ఉంచేసాం కుడిపక్కే. ఇక్కడ -1 చేసాం కాబట్టి ఎడం పక్క, కుడిపక్క కూడా -1 చేసాం. అంతే. మనం ఇక్కడ ఇందులో కొద్దిగా ఈ పదాలని అటు ఇటుగా మార్చాము. మారిస్తే మనకప్పుడు ఈ సూత్రానికి సంబంధించినట్టుగా వచ్చింది. ఈ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బదులు ఎక్స్, బి బదులు -1 పెట్టాం కాబట్టి ఏ ఎక్స్ క్యూబ్ అయింది, బి -1 క్యూబ్ -1, 3a స్క్వేర్ అంటే 3x స్క్వేర్, బి -1 పెట్టాం కాబట్టి ఇక్కడ -1 వచ్చింది. ఇక్కడ బి స్క్వేర్లో -1 పెడితే అది అగైన్ 1 అవుతుంది కదా, ప్లస్ అవుతుంది. సో అందుకే ప్లస్ 3x అయింది. సో ఆ విధంగా ఏ ఎక్స్ బి -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ సూత్రానికి తగ్గట్టుగా ఉంది. ఇది ఈ సూత్రానికి సంబంధించిందే. ఏ సూత్రానికి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లేదా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కూడా అని కూడా అనొచ్చు. ఏ మైనస్ బి హోల్ క్యూబ్లో అయితే డైరెక్ట్గా ఏఎక్స్ బి1 పెట్టేసుకోవచ్చు మనం. అలానే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో అయితే A1 B-1 పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగానే మనం పెట్టుకొని ఈ సూత్రాన్ని డైరెక్ట్గా ఉపయోగించుకున్నాం ఇక్కడ. సో ఆ విధంగా x - 1 హోల్ క్యూబ్ వచ్చింది మనకి. అలానే ఈజ్ ఈక్వల్ టు 8 అనగా 2 క్యూబ్. సో ఇప్పుడు క్యూబ్ ఉంది కాబట్టి, రెండిట క్యూబ్ ఉంది కాబట్టి x - 1 ఈజ్ ఈక్వల్ టు 2కి మనం సమానం చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 అని మనకి వస్తుంది అన్నమాట x విలువ. ఇందులో ఈ వర్గాల్లో ఇంకోటి కారణాంకాల రూపంలో రాసుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది చాలా ముఖ్యమైనది ప్రశ్నలకి. అదేంటిదంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. దాన్ని ఏ విధంగా కారణాంకాల రూపంలో రాసుకోవచ్చు అంటే మనకు అది ముందుగానే తెలిస్తే మంచిది. అది a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. దీన్ని ఇచ్చిన దాన్ని మనము ఈ కారణాంకాల రూపంలో రాసుకోవచ్చు అన్నమాట. సో 2 కారణాంకాలుగా రాసుకోవచ్చు. లేదా మనకు ఈ రెండో కారణాంకాన్ని మనం దీన్ని ఆల్రెడీ చూసాము, వర్గ సూత్రాలు నేర్చుకున్నప్పుడు చూసుకున్నాము. దాని తర్వాత ఏమని రాసుకోవచ్చు అంటే దీన్ని ఇంకో రూపంలో కూడా రాసుకోవచ్చు. ఏమిటనగా అది స్క్వేర్ల మొత్తం రూపంలో రాసుకోవచ్చు. ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ రాసిన హాఫ్ని మనం ముందుకు కూడా తీసుకెళ్ళవచ్చు. కాబట్టి దీని ఓవరాల్గా మనం ఇలా ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని మనం రాసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అని రాసుకోవచ్చు. వీటి మీద అడిగేవి 2 రకాల ప్రశ్నలు. మొదటిది ముఖ్యంగా అడిగే ప్రశ్నలు చెప్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయితే మనం ఏమని రాసుకోవచ్చు? దీంట్లో 0 అయితే ఏం అడగవచ్చు ప్రశ్న? ఒక కారణాంకం శూన్యం ఇస్తే మనం ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు చేసాము. 2 కారణాంకాల్లో ఏ ఒక్క కారణాంకము 0 అయినా మనకి ఇచ్చిన విలువ 0 అవుతుంది. ఎక్కడ నేర్చుకున్నాం మనం అది అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్
ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. ఒకవేళ ఈ కారణాంకం సున్నా అయితే ఇది కూడా సున్నా అయిపోతుంది. కాబట్టి అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి సున్నా అయితే మొత్తానికి ఇది సున్నా అయిపోతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఆ విధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అని కూడా మనం అనొచ్చు. ఇందులోనే మనం సిని మైనస్ సిగా పెట్టుకోవడం అలాంటి రకరకాలుగా ఈ సూత్రాన్ని మార్చి మార్చి రాసుకోవచ్చు. అలానే రెండో రకమైన ప్రశ్న ఇందులో అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఏని నేను 336 ఇచ్చాను, బిని 334 ఇచ్చానండి. ఏని 334 ఇచ్చాను, బిని 333 అని ఇచ్చాను, సిని 333 అని ఇచ్చి నేను ఇప్పుడు ఈ విలువలు అయితే మనం ఇప్పుడు ఒక ప్రశ్న రాసుకుందాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc విలువ ఎంత అని అడిగాను అనుకోండి. ఇవి ఈ మూడిచ్చి మనం ఇప్పుడు 334 ఘనం కనుక్కోవాలంటే కనుక్కోలేం కదా, చాలా కష్టం కదా ఇది. సో మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చో చూసుకోండి, ఇంకే రూపంలో రాసుకోవచ్చో చూసుకోండి. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ మొదటి రూపంలో రాసినా కానీ వాటి యొక్క వర్గాలు కనుక్కోవాలి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. అదే దీంట్లోనే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే వాటి యొక్క ఘనాలు కనుక్కోవాలి, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్, అలానే ఏ ఇంటూ బి ఇంటూ సి కూడా కనుక్కోవాలి. కానీ అదే నేను రెండో రూపాన్ని వాడుకుంటే, ఎందుకంటే ఈ మూడు సమానమే, ఏ రూపంలోనే ఉండొచ్చు ఈ మూడు రూపాల్లో ఇచ్చినది. సో ఈ మూడో రూపం వాడుకుంటే నాకు అన్నిటికంటే కొద్దిగా సులువు అవుతుందని చెప్పొచ్చు మనం. చూడండి దీన్ని ఇలా రాసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకుందాం మనకి ఇచ్చిన విలువల్ని, ఏబీసీల విలువల్ని. అప్పుడు దీని విలువ ఎంత అవుతుందో చూసుకోండి. ఎంత అవుతుంది? ఇప్పుడు ఇచ్చింది హాఫ్ ఆఫ్ 334 333 333 333 ఎంత 999 ప్లస్ 1 ఉంది కాబట్టి ఇది మొత్తం 1000 అవుతుంది. ఈ 3 కూడితే 1000 అవుతుంది. చూసుకోండి 3 కూడితే 1000 అవుతుంది. అలానే ఏ మైనస్ బి 334 మైనస్ 333 1 స్క్వేర్, బి మైనస్ సి 333 మైనస్ 333 0 స్క్వేర్, సి మైనస్ ఏ 333 మైనస్ 334 మైనస్ 1 స్క్వేర్. ఈ 3 చాలా సులువుగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే హాఫ్ ఆఫ్ 1000 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అవుతుంది కదా. సో ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 అవుతుంది. హాఫ్ ఆఫ్ 1000 ఇంటూ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ దీని విలువ 1000 అని వస్తుందన్నమాట. ఈ విధంగా మనం వీటి మీద వివిధ రకాల ప్రశ్నలు అడుగుతారు, వాటి మీద మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఆల్జిబ్రాలో అంటే బీజగణితంలో మనం వర్గ సూత్రాలు, ఘన సూత్రాలు వీటి మీద అడిగే ప్రశ్నల్ని మనము చూసాము.